ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో దశ పోలింగ్కు పగడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 7 గ్రామాల్లో 9 యూనిట్లుగా ఈ కార్యక్రమం అమలు చేయబోతున్నారు. మొదటి దశ పోలింగ్లో వివిధ రకాల సమస్యలు ఎదురయ్యాయి. రెండో దశలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భూములు ఇచ్చిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. రాజధాని అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో కార్యాలయ భవనాలను గుర్తించింది. గతంలో అనుభవం ఉన్న 9 మంది కంప్యూటర్ ఆపరేటర్లను కూడా అన్ని గ్రామాలకు కేటాయించింది. 7 గ్రామాల్లో 9 యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. 3వ తేదీన నోటిఫికేషన్ ఇస్తే వెంటనే భూములిచ్చేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం కోసం డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తున్నారు. ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తయినా 1.5 అభ్యంతరాలున్న నేపథ్యంలో వాటిని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం తగు సూచనలు చేసినట్లు సమాచారం. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది కార్యకలాపాలు వంటి అంశాలపై సూచనలిచ్చారు. ప్రతి కార్యాలయంలో ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్నిచర్ను కూడా గ్రామాల్లో యూనిట్ కార్యాలయాలకు తరలించారు. నోటిఫికేషన్ అనంతరం దరఖాస్తులు తీసుకోవడం, వాటిని పాత రికార్డులతో సరిపోలుస్తారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించిన సర్వే నెంబర్లను GIS మ్యాప్లోని సర్వే నెంబర్లు, ఫీల్డ్ సర్వే నెంబర్ను సరిపోల్చనున్నారు. వాటన్నిటినీ నిర్ధారించాల్సిన బాధ్యతను అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్లో వచ్చిన అప్లికేషన్లలో ఉన్న విస్తీర్ణం, అడంగల్లో ఉన్న విస్తీర్ణం ఒకటా కాదా అనేది ధృవీకరించిన అనంతరం 9.22 ప్రకటన చేయనున్నారు. గతంలో అన్నీ పూర్తయిన తర్వాత సర్వే చేయడంతో కొంత ఇబ్బందులొచ్చాయి. ఈసారి ముందుగానే సర్వే పూర్తి చేయాలని అనుకున్నట్లు తెలిసింది. దీనిపై ఇంతకు ముందు పనిచేసిన అనుభవం ఉండటంతో ఈసారి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా చూస్తున్నారు. దరఖాస్తులు తీసుకున్న తర్వాత వాటిని సర్వే చేసి ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేయనున్నారు. 9.3 దరఖాస్తులు, 9.14 అగ్రిమెంట్ ఫారాలను తీసుకోవాలని నిర్ణయించారు. 9.3 తీసుకునే సమయంలో అందరికీ రసీదులు ఇవ్వాలా లేక 9.14 చేసుకున్న తర్వాత ఇవ్వాలా అనే అంశంపైన చర్చ జరిగినట్లు తెలిసింది. వీటితో పాటు పోలింగ్కు భూములిచ్చిన రైతుల బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ లింక్ అంశాలను తనిఖీ చేయాలని నిర్ణయించారు. గతంలో జరిగిన పొరపాట్ల వల్ల చాలా వరకు పదే తనిఖీలు చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం జరగబోయే పోలింగ్లో ఇబ్బందులేవి తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత SDCలకు అప్పగించారు. రెండో దశ పోలింగ్లో పెదపర్మి రెవెన్యూలో 2, వద్దమాను, వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్ణపూడి, లేమల్లెలో మొత్తం 9 యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.